బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. పార్లమెంట్ అభ్యర్థుల రెండో జాబితాపై కసరత్తు పూర్తయినట్టు తెలుస్తోంది. సాయంత్రం రెండో జాబితా ప్రకటించే అవకాశం ఉండడంతో ఎవరెవరికి టికెట్లు వస్తాయనే దానిపై ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో లోక్సభ అభ్యర్థులను 4 పేర్లతో మొదటి జాబితా ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం రెండో జాబితాలో 8 మంది పేర్లను ప్రకటించనుంది. నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి, మెదక్ నుంచి నీలం మధు పేర్లు వినిపిస్తున్నాయి. నాగర్ కర్నూలు నుంచి సంపత్ కుమార్ లేదా మల్లు రవికి ఛాన్స్ అవకాశం కనిపిస్తోంది. అలాగే కరీంనగర్ నుంచి ప్రవీణ్ కుమార్ రెడ్డి, చేవెల నుంచి సునీత మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్, ఖమ్మం నుంచి రాజేంద్ర ప్రసాద్ లేదా పొంగులేటి ప్రసాద్ రెడ్డి, మల్కాజ్గిరి నుంచి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పేర్లను ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇక కాంగ్రెస్ రెండో జాబితాపై కసరత్తు పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరెవరికి చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సంజన. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఢిల్లీలో మరి కొద్దిసేపట్లో సమావేశం కానుంది. ఏదైతే ఇప్పటికే తెలంగాణకు సంబంధించి మొదటి జాబితాను విడుదల చేసింది. ఆ మొదటి జాబితాలో అంటే పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించి 4 పేర్లను ప్రకటిస్తూ కూడా ఇప్పటికే కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏదైతే నల్గొండకి కుందూరు రఘువీర్ రెడ్డి, అదేవిధంగా మహబూబ్ నగర్ కి చల్లా వంశీచంద్ర రెడ్డి, మహబూబాబాద్ కి ఏదైతే బలరాం నాయక్, అదేవిధంగా జైరాబాద్ కి సురేష్ శెట్కర్ల పేర్లను ఇప్పటికే ప్రకటించింది. మరొక వైపు రెండో జాబితా కోసం అయితే ఈ రోజు కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా అంటే ఆశావాళ్ళకు సంబంధించిన ఫైనల్ చేసింది. అయితే మరొకసారి సమావేశమై ఈ సమావేశం అనంతరం ఏదైతే అభ్యర్థుల్ని రెండో జాబితా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం వరకు అభ్యర్థుల్ని రెండో జాబితాకు సంబంధించిన అభ్యర్థుల్ని దాదాపుగా 8 మందిని ప్రకటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి రెండో జాబితాలో నిజామాబాద్ నుండి జీవన్ రెడ్డి, అదేవిధంగా మెదక్ నుండి నీలం మధు, అదేవిధంగా నాగర్ కర్నూలు నుండి ఇటు సంపత్, అదేవిధంగా మల్లు రవి ఇద్దరు ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు ఉపయోగిస్తున్నారు, ఏఐసీసీ పెద్దల దగ్గర ఖచ్చితంగా తమకు కావాలంటూ ఇద్దరు పట్టుబడుతున్న నేపథ్యంలో మా ఇద్దరిని ఎవరిని ఫైనల్ చేస్తారనేది కూడా సాయంత్రం వరకు తెలుస్తుంది. మరొక వైపు కరీంనగర్ నుండి ఇప్పటికే ప్రవీణ్ కుమార్ రెడ్డి పేరు ఇప్పటికే దాదాపుగా ఫైనల్ అయినట్టు సమాచారం. ఒకవైపు ఇటీవల నుండి ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఏదైతే చేవెళ్లకు సంబంధించిన సునీత మహేందర్ రెడ్డికి దాదాపు చేవెళ్ల పార్లమెంటు ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. మరొక వైపు సికింద్రాబాద్ నుండి ఇటీవల బీఆర్ఎస్ కి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన గుంటూరు రామ్మోహన్ కి సికింద్రాబాద్ దాదాపు ఖరారైనట్టు తెలుస్తుంది. మరొక వైపు ఖమ్మం విషయానికి వస్తే ఏదైతే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, అదేవిధంగా ఇటు బట్టి విక్రమార్క సత్యమణి నందిని రెడ్డి, అదేవిధంగా ఇటు వ్యాపారవేత్త వివిసి మోటార్స్ చైర్మన్ ఏదైతే రాజేంద్ర ప్రసాద్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఏదైతే ప్రసాద్ రెడ్డి అదేవిధంగా ఇటు రాజేంద్ర ప్రసాద్ అయితే తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరిట్లో ఎవరికొకరికైతే దాదాపు సాయంత్రం అయితే ప్రకటించే అవకాశం ఉంది. మరొక వైపు ఇటు మల్కాజిగిరి నుండి కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి దాదాపుగా ఖరారైనట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మొదటి జాబితాలో 9 మంది అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉండగా కేవలం అంటే కాంగ్రెస్ పార్టీలో గతం నుండి ఎక్కువ కాలం నుండి పనిచేస్తున్న వ్యక్తులనే అభ్యర్థులనే మొదటి జాబితా ప్రకటించాలని అధిష్టానం నిర్ణయించిన నేపథ్యంలో ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులనే 4 ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే రెండో జాబితాకి సంబంధించి 8 మంది అభ్యర్థులు ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరిన అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కావచ్చు, మొత్తంగా అయితే సాయంత్రం 8 మంది అభ్యర్థులను ప్రకటిస్తారని కూడా ఇప్పుడు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఏదైతే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం అనంతరం ఆ కమిటీ ఏదైతే అది ఏఐసీసీకి అప్రూవల్ పంపిస్తుంది. అనంతరం అప్రూవల్ అనంతరం కేసీ వేణుగోపాల్ మాత్రం అభ్యర్థులను అయితే ప్రకటించే అవకాశం ఉందని చెప్పొచ్చు సంజన. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.